నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. ఆ రాత్రి కాల సమయంలో అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. తన గదిలో ఒంటరిగా కూర్చుని రెండు చేతులు పైకెత్తి మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, ఎందుకో తెలీదు ఈ లోకం నన్ను వెలివేసింది. అదిగో వాళ్ళెవరూ నన్ను దగ్గరికి రానియట్లేదు. నన్ను చూసి మచ్చరపడుతున్నారు, అసూయపడుతున్నారు. నేను మిమ్మల్నే విశ్వసిస్తున్నాను. మీ తోడుతో అనుకున్నది సాధిస్తూ వస్తున్నాను. నేనెక్కడా పాపం చేయట్లేదు, నేనెక్కడా అబద్ధం ఆడటం లేదు, నేనెక్కడా ద్రోహం చేయటం లేదు, నేనెక్కడా మచ్చరపడటం లేదు. నా మనసు స్వచ్ఛంగా ఉందని. ఇప్పుడు వాళ్ళు నన్ను దగ్గరికి రానిన పరిస్థితుల్లో, ఈ లోకం నన్ను వెలివేసినటువంటి పరిస్థితుల్లో, అయ్యా మీరు తప్ప నాకెవరూ దిక్కులేరు అని ప్రభు నవ్వుతూ చెప్పారు. ఆ ప్రభుని మీరు ఏ రూపంలోనైనా చూడండి, ఒక్కటే చెప్పారు, నాయనా, లోకం నిన్ను వెలివేయటానికి కారణం నీ ఎదుగుదల, నీ కృషి, శ్రమ ఇవన్నీ కావచ్చేమో, కానీ అది నీ అభిప్రాయమే. అసలు లోకం నిన్ను ఎందుకు వద్దనుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నీ ధ్యాసలో పడి లోకానికి ఏమైనా చేసావా? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఎప్పుడైనా నీ ఎదుట ఆకలితో అలమటిస్తున్న వారి గురించి ఆలోచించావా? అయినా నిన్ను నేను హక్కును చేర్చుకుంటాను. నిన్ను హక్కును చేర్చుకుంటామంటే ఇంకా నువ్వు లోకం చేత ద్వేషింపబడతావు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి, నువ్వు ఖచ్చితంగా సహనం కలిగి ఉండాలి, నువ్వు ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు గుర్తించగలిగి ఉండాలి, నువ్వు ఖచ్చితంగా నిన్ను ద్వేషించిన నువ్వు ఈ లోకాన్ని ప్రేమించేవాడిగా ఉండాలని. అతని కళ్ళమ్మట నీళ్లు బొటబట రాలుతున్నాయి. ఏడుస్తున్నాడు, కసి తీరా ఏడుస్తున్నాడు. అప్పుడు అర్థమైంది అతనికి తాను చేస్తున్నదేంటో. అప్పుడు అర్థమైంది అతనికి తను పునీతుడో అపునీతుడో, పరిశుద్ధుడో అపరిశుద్ధుడో. ఎదురుగా చూశాడు, ప్రభు లేరక్కడ.